పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సత్వర విచారణకు అంగీకరించింది. ముస్లిం సంస్థల రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టం ఆస్తులను సేకరించడంతో తాము తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం జమాత్ ఉలేమా ఇహింద్ తరపున న్యాయవాది కపిల్ సిబిల్, ఇతర పిటిషనర్ల తరపున అభిషేక్ సింఘ్వి మరికొందరు న్యాయవాదులు చేసిన లిఖిత పూర్వక విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సత్వర విచారణ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు కొత్త చట్టంతో భంగం కలుగుతోందని జమాత్ ఉలేమా ఇహింద్ తన పిటిషన్లో పేర్కొంది. ముస్లింలకు తమ మతాన్ని అనుసరించే హక్కును హరించే ప్రమాదకరమైన కుట్రగా కొత్త వక్ఫ్ చట్టం అభివర్ణించింది. కొత్త చట్టంతో వక్ఫ్ ఆస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులకు ఉన్న హక్కులన్నీ హరించుకుపోయాయని పేర్కొంది. వక్ఫ్లకు ఉన్న అనేక రక్షణలు కొత్త చట్టం తొలగించేసిందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన పిటిషన్లో పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తే అవి వెంటనే అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే ముస్లిం సంస్థలు సత్వర విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎలాంటి కాగితాలు లేకుండా ఎంతో కాలంగా ముస్లింల వినియోగంలో ఉన్న ఆస్తులు వక్ఫ్ ఆస్తులే అనే అంశాన్ని చట్టంలో ఎత్తేశారు. దీంతో చాలా ఆస్తులు వివాదంలో పడే ప్రమాదం ఉంది. వక్ఫ్ బై యూజర్ అన్న విషయాన్ని బాబ్రీ మసీదు కేసులోనూ సుప్రీంకోర్టు అంగీకరించిందని పిటిషనర్లు గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డుల నిర్వహణ చేపట్టే ప్రభుత్వం అధికారిగా సీఈఓ ముస్లిం ఉండాలని పాత చట్టం చెబుతుంది. కొత్త చట్టం దాన్ని ఎత్తేసింది. దీంతో కొత్త వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమేనని బీజేపీ వ్యాఖ్యానించింది. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న భూమాఫియా ప్రయోజనాలు మాత్రమే కొత్త చట్టంతో దెబ్బతింటాయని పేర్కొంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.